అనేటటువంటి స్థానం. కాబట్టి పుట్టడం అనేటువంటిది జరుగుతోంది, లయమైపోవటం అనేటువంటిది జరుగుతోంది. ఇప్పుడు ఏంటంటే ఒక డౌట్ వస్తుంది మనకి, సార్ అక్కడెక్కడో పుట్టి ఇక్కడ లయమైపోతుందా? ఆహా, ప్రభవ ప్రళయ, ప్రభవమే ప్రళయ స్థానం కూడా అదే. కాబట్టి ఆయనలోంచే పుడుతున్నాయి ఇవి, ఎక్కడికి వెళ్తున్నాయి? మళ్ళా ఆయనలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఎక్కడ పుట్టిందో అదే లయం కూడా మనకి, ప్రళయ స్థానం కూడా అదే మరి. కాబట్టి అందరం పరమాత్మ దగ్గర నుంచి వచ్చాం, చివరికి పరమాత్మలోకి వెళ్ళిపోతాం అని చెప్తూ ఏమన్నారు నిన్న చివరిలో? మదన్యత కించిద నాస్తి, నన్ను మించినటువంటిది, నాకంటే గొప్పదైనటువంటిది ఇక్కడ ఏది లేదు. నా ఉనికి ఎట్లా ఉంది? సూత్రే మణిగణ ఇవ, ఒక ఉదాహరణతో చెప్పారనమాట. ఏ విధంగా అయితే ఒక మణులు కూర్చున్నటువంటి మాలలో మధ్యలో ఉన్నటువంటి సూత్రం, ఒక దారం ఏ విధంగా అయితే అవ్యక్తంగా వ్యక్తమయ్యేటటువంటి దానికి అవ్యక్తమైనటువంటిది ఏ విధంగా ఆధారంగా ఉందో, ఆ అవ్యక్తమైనటువంటిది కనుక ఆధారం లేకపోతే ఈ వ్యక్తమైనటువంటి దాని యొక్క ఉనికి ఉండదో. అర్థమైంది కదా నేను చెప్తోంది? కాబట్టి దారం అనేటువంటిది ఉంది, కానీ అవ్యక్తంగా ఉంది. అది లేకపోతే హారానికి ఉనికే లేదు, కానీ లోపల కనిపించదు. దారం ఉన్నట్టు మనకి తెలియదు. పైన ఉండేటటువంటి మణులు పూసలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఆ పైన ఉండేటటువంటి వాటికి ఆధారంగా ఉన్నటువంటిది కనుక లేకపోతే ఆ హారం ఉనికి ఏ విధంగా ఉండదో, ఈ అపర అయినటువంటిది ఏదైతే ఉందో, పరం అనేటువంటిది ఆధారంగా లేకపోతే ఈ అపరా ప్రకృతి యొక్క ఉనికి అనేటువంటిది లేనే లేదు ఇక్కడ. ఇది ఏం చెప్పదలుచుకుంది. కాబట్టి తర్వాత ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను భగవంతుణ్ణి చూడాలి ఈ ప్రపంచంలో. ఎలా చూడాలి? నేను చూడాలనుకుంటున్నా, ఆయనేమో కనిపించడు, ఇంద్రియ గోచరం కాడాయన, ఏదో అనుభవం ద్వారా పొందాలి అని అంటున్నారు. మరి ఆయన ఉన్నాడు అన్న సంగతి కనీసం నేను అర్థం చేసుకోవాలి. మనం కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, దేవుడు ఉన్నాడండి, ఏదో జరుగుతుంది, జరగకూడదు జరుగుతుంది, దాంట్లోంచి మనం బయటపడతాము, ఏదో జరిగింది, ఒక విచిత్రమైనటువంటిది జరిగినప్పుడు అప్పుడు దేవుడు ఉన్నాడండి, నిజంగా దేవుడు రక్షించాడండి. అట్లాంటప్పుడు దేవుడి యొక్క ఉనికి, దేవుడి యొక్క శక్తి మనకి తెలిసి వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. మరి ఎప్పుడో అప్పుడప్పుడు కలిగేటటువంటి దానికన్నా కూడా ఎప్పుడూ నాకు అనుభవం కలుగుతూ ఉంటే ఆనందం కదండి. అలాంటిది ఎప్పుడో జరిగితే అప్పుడు దేవుడు ఉన్నాడు అని అనుకోవడం కన్నా, ఏది చూస్తే నాకు రెగ్యులర్గా దేవుడు ఉన్నాడు, ఆయన యొక్క ఉనికి ఉంది అనేటువంటిది అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి దీన్ని ఏమంటారంటే వేదాంతంలో చంద్రశేఖ న్యాయము అంటారు. మామూలుగా ఏంటంటే న్యాయాలను ఉంటాయి, వేదాంతంలో న్యాయము అంటారు. న్యాయం అంటే ఏంటంటే మామూలుగా మన భాషలో న్యాయం అంటే ఏం చెప్పండి? న్యాయం, ధర్మం, కోర్టులో చెప్పేది న్యాయం, ఇట్లా అంటాం మనం. ఇక్కడ ఏంటంటే వేదాంతంలో, సంస్కృతంలో న్యాయము అంటే అర్థం ఏంటంటే ఒక ఉదాహరణ, ఏదన్నా ఒక ఉదాహరణ ద్వారా ఆయన చెప్పాలనుకున్నది చెప్పటం. దీన్ని కూడా ఏమంటారంటే చంద్రశేఖ న్యాయము అంటారు. చంద్రశేఖ న్యాయము అంటే ఏంటి? ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, చంద్రుడు ఉంటాడు. ఎప్పుడు మొదటి రోజు అమావాస్య అయిపోయిన తర్వాత మరుసటి రోజున, పాడ్యమి రోజున చక్కగా ఆయన ఒక సన్నటి రేఖలాగా ఉదయిస్తాడు సాయంత్రం. అది ఎక్కువసేపు కూడా కనిపించడు, ఆయన ఒక గంటన్నర సేపు ఉంటాడు, మళ్ళా వెళ్ళిపోతుంది అది కదా. మొదటి రోజు సన్నటి రేఖలాగా కనిపిస్తాడు ఆయన. ఇప్పుడు నేను చూసేదాన్ని, చాలా అందంగా కనిపిస్తోంది ఆ రేఖ, చంద్రరేఖ. నేను మీకు చూపించాలి. మీకు చూపించాలనుకున్నప్పుడు ఏం చేస్తా నేను? చూడు ఎక్కడ. అప్పుడు నేనేం చెప్తానంటే, అదిగో చూడు ఆ చెట్టు ఉందా, ఆ చెట్టు పైన కొమ్మ ఉంది చూసావా, ఆ కొమ్మ పక్క నుంచి చూడు, నీకు అప్పుడు కనిపిస్తుందంట. అప్పుడు ఏం చేస్తాం మనం? ఆ చెట్టు పై కొమ్మ అది కనిపిస్తుంది, ఆ కొమ్మ వెనక ఉండేటటువంటి చంద్రుడు కనిపిస్తాడు. సో నేనేం చేస్తున్నాను? మీకు చూపించాలనుకున్నది చంద్రుడిని, కానీ నేను మీకు చూపిస్తున్నటువంటిది ఏంటి? చెట్టు కొమ్మని. చెట్టు కొమ్మని ఉపయోగించుకొని చంద్రుణ్ణి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. దిస్ ఈజ్ కాల్డ్ చంద్రశేఖ న్యాయము అంటారనమాట. ఇక్కడ కూడా ఏంటంటే పరమాత్మని, భగవంతుడి యొక్క ఉనికిని నేను తెలుసుకోవాలన్నప్పుడు ఏం చేయాలి? ఆ తెలుసుకోవడానికి ఏదో ఒకటి మార్గదర్శకంగా ఒకటి ఉండాలి నాకు.
ఓహో దీనివల్ల ఆయన ఉన్నాడు అన్న సంగతి నాకు అర్థం అవ్వాలి. కాబట్టి అలాంటివి ఏమున్నాయి, ప్రతిరోజు నువ్వు వాడేటటువంటి వాటిల్లోనే, ప్రతిరోజు నీకు కనిపించేటటువంటి వాటిల్లోనే బ్రహ్మాండంగా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన యొక్క చైతన్య ప్రకాశం ఏ విధంగా అయితే ఒక విభూతిగా ఈ ప్రపంచంలో మానవ మాతృడికి, ఒక సైంటిస్టులకు కానీ ఎవరికి విజ్ఞానులకు కానీ అందనటువంటి ఒక విచిత్రమైనటువంటి రూపంలో ఆయన వ్యక్తమవుతూ ఉంటాడో అలాంటివన్నీ కొన్ని చెప్పుకుంటూ వస్తారన్నమాట. ఇక్కడ దాంట్లో ఇప్పుడు చెప్తున్నటువంటి చూద్దాం. 8వ శ్లోకం చదువుదాం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. నృ అనేది పలకడం కొంచెం కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా పలకాలది. నాకి మళ్ళా వట్రసూడి అనమాట. భృగు అంటాం, భృగు మహర్షి బాగుంటుంది, దానికి వట్రసూడి ఉంటుంది. అది పలకడం ఈజీనే, కానీ నాకి వట్రసూడి పలకడం కొంచెం కష్టం అనిపిస్తుంది. నృషు ఒకసారి అనండి, నృషు నృషు, అది సౌండ్ బాగా రావాలన్నమాట. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. కౌంతేయ, ఓ అర్జున, అహం అప్సు రసః, నీటిలో ఉండేటటువంటి రుచిని నేను. శశి సూర్యయోహో ప్రభాహాస్మి, శశి సూర్యయోహో. శశి అంటే ఎవరు? చంద్రుడు. సూర్యుడు. వీళ్ళిద్దరిలో ఉండేటటువంటి ప్రభా, ప్రకాశం ఏదైతే ఉందో అది నేను. సర్వవేదేషు ప్రణవ, అన్ని వేదాలలో చెప్పబడుతున్నటువంటి ప్రణవనాదం ఏదైతే ఉందో అది నేను. ఖే శబ్ద, ఖే అంటే ఆకాశం, ఆకాశంలో ఉండేటటువంటి శబ్దాన్ని నేను. నృషు పౌరుషం, అంటే మానవులలో ఉండేటటువంటి పట్టుదల ఏదైతే ఉందో అది నేను. పౌరుషం అంటే పట్టుదల, ధృతి, అది నేను. కాబట్టి ఎన్ని చెప్పారు చెప్పండి ఇక్కడ ఒక్కొక్కటి. ఒకటి నీటిలో ఉండేటటువంటి రుచి, రెండోది శశి సూర్యయో, సూర్యచంద్రుల్లో ఉండేటటువంటి ప్రకాశం నేను. సర్వవేదేషు ప్రణవ, శబ్దం, ఆకాశంలో ఉండేటటువంటి శబ్దము, మనుషుల్లో ఉండేటటువంటి పౌరుషము. 5 చెప్పారు. కాబట్టి ఈ 5 ఒకసారి మనం అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 5 కూడా భగవంతుడిని నేనే, ఇవి నేనే అని చెప్తున్నాడు. ఏ రకంగా ఆయన అయ్యాడు? మొట్టమొదటి చెప్పినటువంటిది ఏంటి? నీటిలో ఉండేటటువంటి రుచి. వాస్తవంగా ఇదొక విచిత్రం, సైన్స్ ఒప్పుకోద్ది దీన్ని, సైన్స్ అస్సలు ఒప్పుకోద్ది దీన్ని. ఏమంటుంది సైన్సు? అసలు నీరు అంటే ఏంటి చెప్పండి? H2O. సైన్స్ ప్రకారం H2O అంటే ఏంటి? హైడ్రోజను ఆక్సిజన్, ఈ రెండు కలిస్తే అక్కడ ఏర్పడినటువంటిది వాటర్ కదా. ఈ వాటర్కి ఉండేటటువంటి, నీటికి ఉండేటటువంటి లక్షణం ఏంటి? రంగు, రుచి, వాసన లేదు. ఎప్పుడు 6వ తరగతిలో అనుకుంటే చదువుకున్నాం, 7వ తరగతిలో చదువుకున్నాం. రంగు, రుచి, వాసన లేనటువంటిది నీరు. ఈ H2Oకి రంగు, రుచి, వాసన ఉండవు, ఉండకూడదు కూడా. ఉంటే అది నీరు కాదు, ఏదో కలుషితమైందని అర్థం. ఇప్పుడు ఏ రంగు, రుచి, వాసన లేనటువంటి నీటికి ఇక్కడేమంటున్నాడు? నీటిలో ఉండేటటువంటి రుచి అంటున్నాడు ఆయన. అదెట్లా సాధ్యం అండి? నీటిలో రుచి ఎక్కడి నుంచి వస్తుంది? నీటిలో రుచి ఉండకూడదు కదా సైన్స్ ప్రకారం. నీరులో రుచి ఎక్కడుంది మరి చెప్పండి? మామూలుగా ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. రుచి ఎక్కడ తెలుస్తుంది మనకి? నాలుక మీద తెలుస్తుంది కదా. నాలుక మీద ఏమిటంటే ఆ టేస్ట్ బడ్స్ ఏవో ఉంటాయట, టేస్ట్ బడ్స్ అని ఉంటాయి. అది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి బడ్స్ ఉంటాయి. మనకు అన్ని రుచులు నాలుక మీద ఒకే చోట తెలియవండి. పులుపు అయితే సైడ్లలో తెలుస్తుంది,
కదా. తీపి అయితే నాలుక ముందు భాగంలో తెలుస్తూ ఉంటుంది కదా. కారం అనుకోండి నాలుకకి కొంచెం వెనక భాగంలో తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ టేస్టింగ్ బడ్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఊరికినే మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఏంటంటే జాగ్రత్తగానండి, ఒక నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ మంచిది, బాగా పసుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ తీసుకొని దాన్ని అడ్డంగా కొయ్యండి. కోసిన తర్వాత దాన్ని ఒక కప్పు తీసుకుని కప్పులోకి బాగా పిండండి. దాన్ని చూస్తూ పిండండి కదా. చూస్తూ ఒకటి పిండేశారు, పక్కన పడేసేయండి. రెండోది కూడా చూస్తూ పిండండి దాన్ని కదా. ఒకసారి ఊహించుకోండి, అప్పుడే మీ నోట్లో అప్పుడే లాలాజలం వచ్చేసి ఉంటుంది. అప్పుడే నోరు ఊరటం అంటారు చూసారా. నేను చెప్తున్నప్పుడే మీకు ఆల్రెడీ నోట్లో లాలాజలం వచ్చేసి ఉంటుంది. నిమ్మకాయ లేదు, పాడు లేదు, నిమ్మకాయ లేదు, కత్తి లేదు, ఏమీ లేదు. లేకపోయినా సరే ఆ టేస్ట్ మనం ఒకసారి ఎప్పుడో నాలుక మీద పడి ఉంటుంది అంతే. మనం రుచి చూసుంటాం. ఆ పులుపు అనగానే ఎందుకునో ఆటోమేటిక్గా నాలుక మీద లాలాజలం వచ్చేస్తుంది. దాని యొక్క లక్షణం అది. ఏంటంటే అసలు విషయం ఏంటంటే మన ఈ టేస్టింగ్ బడ్స్ ఉన్నప్పటికీ కూడా ఏమవుతుందంటే నాలుక మీద తడి అనేటువంటిది కనుక లేకపోతే మనకు రుచి తెలియదండి. నాలుక మీద ఆ తేమ అంటాం. నాలుక తడారిపోయింది అంటారు, ఒక్కొక్కసారి తడారిపోయిన డగ్గుత్తికలం అంటారు. ఆ నాలుక తడారిపోయింది అనుకోండి రుచి తెలియదు మనకి. నాలుక ఎందుకు తడారిపోతుంది? బాడీలో వాటర్ లెవెల్ అనేటువంటి తగ్గిపోయినప్పుడు, డీహైడ్రేషన్ అంటాం మనం. మామూలుగా ఎండల కాలంలో చాలాసార్లు మనకి డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ. అంటే ఎన్ని నీళ్లు తాగినప్పటికీ కూడా నీళ్ళు ఏమవుతాయి, అవన్నీ చెమట రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి బయటికి. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, బాడీలో ఉండేటటువంటి వాటర్ కంటెంట్, సాల్ట్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి రుచి తెలీదు. ఎందుకనంటే నాలుక మీద ఉండవలసినటువంటి తేమ, ఏ నీటి నుంచి అయితే ఆ తేమ అనేటువంటిది ఏర్పడుతోందో, ఏ తేమ ఉండటం వల్ల మనకి రుచి అనేటువంటిది తెలుస్తోందో అది తెలియకుండా పోతుంది. ఒకసారి ఒక విచిత్రమైనటువంటి ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది. పూనాలో మా కాన్ఫరెన్స్ జరిగిందనమాట. జరిగినప్పుడు దాదాపు ఒక 280 మంది మేము స్వామీజీలందరం మా ఆశ్రమంలో కలుసుకున్నాం. ఒక 6 రోజుల కాన్ఫరెన్స్ అనమాట. మాకు కాన్ఫరెన్స్ అంతా అయిపోయింది, ఇంటికి వచ్చేసాం అందరం. వచ్చేసిన తర్వాత విచిత్రం ఏంటంటే కాన్ఫరెన్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళలో కనీసం ఒక 70 మందికి వైరల్ ఫీవర్ వచ్చింది. ఒక 70 మందికి స్వామీజీలందరికీ వైరల్ ఫీవర్ వచ్చింది. ఎవడో వచ్చాడు దాంట్లోకి, అంతా ఏసీ హాల్స్ అవన్నీ, దాంట్లో ఎవడో దగ్గాడో తుమ్మాడో ఏం జరిగిందో మనకి తెలియదు, అందరికి అంటేసింది అది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ వైరల్ ఫీవర్ ఒక్కొక్కడికి అగ్రివేట్ అయిపోయింది బాగా. అయిపోయిన తర్వాత వారం రోజుల పాటు ఎవరికి టేస్ట్ తెలియలా. ఏం తింటున్నారో అర్థం కాదు, ఏం రుచో అర్థం కాదు. ఏది తిన్నా కూడా ఉప్పగా ఉంటుందన్నమాట. నువ్వు ఏదన్నా తిను, అది కారం తిను, స్వీట్ తిను, ఏమన్నా తిను, అది ఎందుకునో ఉప్పగా ఉంటుంది. ఒక విచిత్రమైన టేస్ట్ అనమాట. నేనేమో అప్పుడు మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఎందుకెంత ఉప్పు వేస్తున్నారు అంటాను నేను. మేము ఎక్కడ వేసామని అంటారు వాళ్ళు. మా అందరికి బాగానే ఉంది, నీకే ఎందుకు అట్లా ఉంది? బికాస్ ఆఫ్ దట్ వైరల్ ఫీవర్. ఆ వైరల్ ఫీవర్ ఏం చేస్తుందంటే, అప్పుడు నాకు డాక్టర్ గారు చెప్పారనమాట, ఆ వైరల్ ఫీవర్ ఏం చేస్తుందంటే, ఆ పర్టికులర్ వైరల్ ఫీవరు నాలికకి అందాల్సినటువంటి తేమ ఏదైతే ఉందో దాన్ని ఆపేస్తుందట. అది ఆపేయటం వల్ల రుచి తెలియకుండా పోతుంది, వేరే కొత్త కొత్త రుచులన్నీ తెలుస్తాయట దానివల్ల. కాబట్టి నీరులో టేస్ట్ ఉండదండి, కానీ నీరు వల్ల టేస్ట్ అనేటువంటి తెలుస్తుంది మనకి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో. ప్రభా శశి సూర్యయోహో. ఇప్పుడు సూర్యుడు మామూలుగా స్వయం ప్రకాశకమైనటువంటి వాడు మనకి తెలుసు. చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు కదండి. రేపు పౌర్ణమి, వాస్తవంగా రేపు పౌర్ణమి, కానీ రేపు గ్రహణం కూడా ఉంది. పౌర్ణమి, మామూలుగా పౌర్ణమి రోజున చంద్రుడు ఎట్లా ఉంటాడు? పూర్ణంగా ఆయన యొక్క కాంతి. విచిత్రం ఏంటంటే రాత్రిపూట ప్రకాశిస్తూ ఉంటాడు చంద్రుడు, పగలంతా ప్రకాశిస్తూ ఉంటాడు సూర్యుడు. సూర్యుడు లేకపోతే పగలపూట మనకి ప్రకాశం అనేటువంటిది లేనే లేదు. కాబట్టి ఆయన మీద ఆధారపడి మన జీవితం అనేటువంటిది జీవిస్తున్నాం మనం. మరి సాయంత్రం అయిన తర్వాత ఎవరి యొక్క ప్రకాశం మనకు కనిపిస్తుంది? ఒకటి
చంద్రుడి యొక్క ప్రకాశం మనకు కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు, ఆయన నుంచి వచ్చేటటువంటి ప్రకాశం ఎవరి యొక్క ప్రకాశం? వాస్తవంగా సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతి చంద్రుడి మీద పడి అదేమవుతుంది, రిఫ్లెక్ట్ అయి భూమి మీద పడుతుంది. ఒక అద్దం చిన్నప్పుడు ఆడుంటారు, మనందరం ఆడుంటాం కదండి, అద్దం తీసుకుని ఎండలోకి వెళ్ళి అంటాం, అది ఎవరి మీదన్నా మొహం మీద వేయటమో ఎవరింట్లో కన్నా కిటికీలోంచి చేయటమో చేస్తుంటాం. సేమ్ అదే టెక్నిక్ అన్నమాట. చంద్రుడి మీద పడి ఆ చంద్రుడి యొక్క కాంతి భూమికి చేరినప్పుడు చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. వాస్తవంగా చంద్రుడికి ప్రకాశించేటటువంటి శక్తి లేదు, కానీ చంద్రుడు ప్రకాశిస్తున్నట్టు కనబడటం కూడా ఒక పెద్ద ఇదే కదండి. అది కూడా ఒక పెద్ద మన మానవ మాతృడికి అందనటువంటి విషయమే కదా అది. దాని మీద పడినటువంటి కాంతి భూమి మీదకి చేరుతోంది. ఆ రిఫ్లెక్షన్ అనేటువంటిది చంద్రుడి మీద లేకపోతే భూమికి కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఉంది కాబట్టే పండు వెన్నెల, దాని మీద కవిత్వాలు చెప్పారు, దాని మీద పాటలు రాశారు, దాని మీద ఎన్నో రకాలైనటువంటి ఇవన్నాయి, కథనాలు ఉన్నాయి. ఆ పండు వెన్నెల అనేటువంటిది పిండారబోసినట్టుందండి, పండు వెన్నెల అంటారు కవుల దగ్గరికి వెళ్తే. పిండి ఆరబోసినట్టు ఉందట. అదే ఎలా చెప్తారు? అది ఎక్కడి నుంచి వచ్చింది? పిండి ఎవరు ఆరబోసారు? ఎవరు ఆరబోయలే, చంద్రుడి యొక్క రిఫ్లెక్షన్ కాంతి అంతే. కాబట్టి ఆ కాంతివంతంగా వెలిగేటటువంటి చంద్రుడు, ఆ చంద్రుడిలో ఉండేటటువంటి కాంతి శక్తి ఏదైతే ఉందో అది ఎలాంటిది? మనం ఇంతకు ముందు కూడా ఒకసారి దీని గురించి డిస్కస్ చేశాం. కొన్ని లక్షల కోట్ల 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 టన్నులు హీలియం గ్యాస్ సూర్యుడిలో ఉంది. అదంతా మండుతోంది, మండుతూనే ఉంటుంది. అది ఎప్పటి నుంచి మండుతోంది? ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి మండుతోంది అది. అలా మండుతూ ఉన్నటువంటిది కాబట్టి అక్కడి నుంచి మనకి ఉష్ణము, అక్కడి నుంచి కాంతి రెండు వస్తున్నాయి మనకి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అక్కడంత గ్యాస్ ఎవరు పెట్టారు? ఎవరు ఉండడం వల్ల సూర్యుడు అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు? అన్ని లక్షల కోట్ల టన్నుల హీలియం గ్యాస్ని అక్కడ పెట్టింది ఎవరు? కాబట్టి పరమాత్మ యొక్క ప్రకాశం అదంతా, ఆయన యొక్క చైతన్యం, ఆయన యొక్క ఆజ్ఞలో అదుపులో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చంద్రుడి నుంచి వచ్చేటటువంటి ప్రకాశం, చంద్రుడు రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఎట్లా చేశారు? ఎవరు పెట్టారు అక్కడ ఆయన్ని? చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు ఆయన చక్కగా కదా. అదృష్టం బాగుండి ఏ రోజు వచ్చి కొట్టుకోలేమన్ని. ఆయనకి పెట్టినటువంటి ఆర్బిట్లో పాపం ఆయన తిరుగుతూనే ఉంటాడు ఎప్పుడు కూడా. మనం పోయి ఎవరిని కొట్టము, ఆయన వచ్చి మనని కొట్టడు ఆయన. కాబట్టి ఈ సిస్టమ్ ఎంత ప్రకాశవంతమైనటువంటి సిస్టమ్ అది. ప్రభాస్మి శశి సూర్యయోహో ప్రణవ సర్వవేదేషు. ప్రణవం, ప్రణవం అంటే ఏం చెప్పండి? ఓంకారం కదా, ఇందులో ఏం డౌట్ లేదు. ప్రణవం, ఈ ఓంకారానికి ప్రణవము అనేటువంటి పేరుంది. ఇది ఎవరు పెట్టారు? వేదాలలో చెప్పబడింది. వేదంలో కానీ వేదాంతంలో కానీ వాస్తవంగా చర్చ అంతా కూడా దేనికి సంబంధించినటువంటి చర్చ? అక్కడేమి వేదంలో ఎక్కడ కూడా మనకి ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకపోతే అటామిక్ సైన్స్ వీటి గురించి పెద్దగా ప్రస్తావన ఎక్కడ ఏం ఉండదండి. ఏవో చిన్న చిన్నవి ఈ కణ సిద్ధాంతము వీటి మీద ఉంటాయి, కానీ పెద్దగా ఏం దాని గురించి డిస్కషన్స్ ఏం లేవు. అంతా కూడా 4 వేదాలు, 4 వేదాలలో ఉండేటటువంటి వేదాంతము అంతా కూడా ఎవరిని సూచిస్తాయి? ఆ పరమాత్మని సూచిస్తాయి. కాబట్టి ఆ పరమాత్మకి పెట్టినటువంటి పేరేంటి? ఆ పరమాత్మను ఏమని పిలవాలి మేము? ఓం. ఓం అని ఎందుకు పిలిచారు ఆయన్ని? ఇంకేదన్నా పేరు పెట్టు ఉండొచ్చు కదా. ఓం అని ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఓం అనే అక్షరం ఎట్లా తయారైందో చెప్పండి నాకు. అకార, ఉకార, మకార. ఇక్కడ ఏంటంటే బాగా గమనించండి, ప్రణవం ఓంకారము చాలామంది ఏంటంటే ఏదో ఎవరో చెప్పినవి, వాళ్ళు వీళ్ళు చెప్పినవి వినేసేసి ఓమిత్య ఏకాక్షరం. ఏకాక్షరం అండి అది. అది ఎప్పుడు కూడా ఓం అనేటువంటిది ఏకాక్షరం. మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వింత వింత శబ్దాలు చేస్తుంటారు, విచిత్రమైనటువంటి శబ్దాలు. ఆవులు అరిచినట్టు, మేకల మే అన్నట్టు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి సౌండ్స్ చేయకూడదండి. ఓం ఈజ్ ఓం అంతే. దాంట్లో అకార, ఉకార, మకారాలు అనేటువంటివి సంయుక్తాక్షరం కాబట్టి మేము 3 పలుకుతామండి.
పిచ్చి పిచ్చి వేషాలు ఇవన్నీ. అటువంటి సౌండ్ చేయకండి దయచేసి. అటువంటి శబ్దం ఇంతవరకు వేదంలో నేను ఎప్పుడు వినలేదు, ఏ వేద పండితుడు చెప్పలేదు, ఎక్కడ అట్లా రాసి లేదు. ఈ మధ్య మధ్యలో చొప్పించినటువంటి ఇట్లాంటివన్నీ దయచేసి అట్లాంటి వాటి వలలో పడకండి మీరు. కొంతమంది చెప్తూ ఉంటారు ఇట్లా చెప్పాలి అని చెప్పి, తప్పది. అట్లాంటి వాడు ఎవడన్నా కనిపిస్తే నా దగ్గరికి తీసుకురండి వాడిని. ఆ ఊమా ఏముండదండి, ఓం ఈజ్ ఓం అంతే. 3 శబ్దాలు కలిపితే ఏర్పడినటువంటి ఒక శబ్దం అది. ఇప్పుడు ఒక తెల్లటి కాంతిపుంజాన్ని ఒక స్పెక్ట్రంలోంచి మనం బయటికి తీసుకొచ్చినప్పుడు 7 రంగులుగా కనిపిస్తుంది మనకి. విబ్జిఆర్ అంటాం మనం కదా. కానీ విబ్జిఆర్ అంతా కలిసినప్పుడు ఒకటే ఒక కాంతి, అది ఏమిటది? తెలుపు అది కదా. దాన్ని ఎప్పుడన్నా తెల్లటి కాంతి కనిపించినప్పుడల్లా దాన్ని విబ్జిఆర్ అంటామా మనం? తెల్లటి కాంతి అంటాం అంతే, తెలుపు రంగండి అంటాం, దాన్ని విబ్జిఆర్ అనమే. అలాగే అకార ఉకార మకార శబ్దాలు 3 కలిసినప్పుడు అది ప్రణవం ఓంకారం అయింది. అంతే పలకాలి దాన్ని, వేరే పలకకూడదు దాన్ని ఇప్పుడు కూడా. ఇప్పుడు చూద్దాం అకారము. ఆ అనండి ఒకసారి. ఆ ఆ ఎక్కడి నుంచి వచ్చింది ఆ సౌండ్? ఆ మీ పొట్ట లోపలికి వెళ్తుంది చూడండి. ఆ అన్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. ఊ ఇక్కడి నుంచి వస్తుంది, గొంతులోంచి వస్తుంది. మా పెదవుల యొక్క కలయిక చివరిలోంచి వస్తుంది. కాబట్టి అకార ఉకార మకారం. కాబట్టి నాభిస్థానంలో ఆవిర్భావం జరుగుతోంది, గొంతులో ప్రయాణం చేస్తోంది, పెదవుల దగ్గర అంతమైపోతుంది ఇది. కాబట్టి సృష్టి స్థితి లయం. కాబట్టి ఈ సృష్టి స్థితి లయాలనేటువంటి వాటికి ప్రతీకగా, ఈ సృష్టి స్థితి లయాలను చేసేటటువంటి పరమాత్మగా, ఆయనకి ప్రతీకగా ఈ అకార ఉకార మకారాలు 3టిని కూడా తీసుకుని ఈ 3టి యొక్క సంయుక్త శబ్దాన్ని ఓంకారంగా తీసుకున్నారు. దాన్నే ప్రణవము అన్నారు. మొత్తం వేదాలన్నిట్లో కూడా దేని గురించి చర్చ అంటే ఈ ప్రణవం గురించే, ఈ పరమాత్మ గురించే చెప్తారు అంతా కూడా. ఇప్పుడు ఆయన్ని పిలవాలి, నేను పరమాత్మని పిలవాలి. ఎలా పిలవాలి? ఓం అని పిలవండి చక్కగా. కృష్ణుడిని కృష్ణ అని పిలుస్తాం, రాముడిని రామా అని పిలుస్తాం. పరమాత్మని ఏమని పిలవాలి? హైదరాబాద్ వెళ్తున్నామండి, ట్రైన్ ఎక్కాము, ఎక్కిన తర్వాత ఆ గుంతకల్లు స్టేషన్ ఏదో వచ్చింది, వచ్చిన తర్వాత మీకు కాఫీ తాగాలనిపించింది, బయట వాళ్ళు అమ్ముతున్నారు కాఫీ చాయ్ కాఫీ అమ్ముతున్నారు వాళ్ళు, మీరు కాఫీ తాగాలనిపించింది. అప్పుడు ఏం చేస్తారు? కాఫీ అమ్మేవాడి పేరు మీకు తెలుసా? తెలీదు. వాడిని పిలవాలి. ఇప్పుడు అతన్ని పిలవాలి. ఏమని పిలుస్తారు? ఏ కాఫీ ఇట్రా అంటారు. కాఫీ ఇట్రా అంటే కాఫీ వస్తుందా మీ దగ్గరికి? మరి ఎవరు వస్తారు? కాఫీ అమ్మేవాడు వస్తాడు. కాఫీ అమ్మేవాడి పేరు తెలుసా మీకు? తెలీదు. సింపుల్. కాఫీ అని పిలిస్తే కాఫీ అమ్మేవాడు వస్తాడు, టీ అని పిలిస్తే టీ అమ్మేవాడు వస్తాడు, ఇడ్లీ అని పిలిస్తే ఇడ్లీ అమ్మేవాడు వస్తాడు. వాడి పేరు తెలియక్కర్లా మనకి, వాడు చేసే పని తెలిస్తే చాలు మనకి. ఇప్పుడు పరమాత్మని నేను పిలవాలి, ఏ పేరుతో పిలవాలి? ఓం అని పిలవయ్యా. ఆయన చేసే పని ఏంటి? సృష్టి స్థితిలో అయ్యాలి ఆయనే, అకార ఉకార మకారాలు ఆయనే, వాటి ప్రతీకలుగానే 3 పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఓం అని పిలువు చక్కగా, ఆయన వస్తాడు. నువ్వు కాఫీ అని పిలిస్తే కాఫీ అమ్మేటటువంటి వాడు వచ్చినట్టే, నువ్వు ఓం అని పిలిస్తే ఆ పరమాత్మ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆయన ప్రణవ సర్వవేదేషు శబ్ద ఖే. ఖే అంటే ఆకాశము. ఆకాశంలో ఉండేటటువంటి శబ్దాన్ని నేను శబ్దం అంటే ఏంటి? ఎనీ సౌండ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా? శబ్దం చేస్తున్నా. ఈ శబ్దం ఎక్కడికి రీచ్ అవుతోంది? మీ చెవులకి వచ్చి తగులుతోంది. లోపల ఉండే కర్ణభేరి స్పందించటం వల్ల మీకు నేను మాట్లాడేటటువంటి శబ్దాలు లోపలికి వెళ్తున్నాయి కదా. మీకు నాకు మధ్యలో ఏముంది? ఖాళీ. నేను చేసేటటువంటి శబ్దం అంతా ఎక్కడ ప్రయాణం చేస్తోంది? ఆకాశంలో ప్రయాణం చేస్తుంది. ఇది ఖాళీ. ఈ ఖాళీనే మనం ఏమంటామంటే వేదాంతంలో, లేకపోతే మన వైదిక పరిభాషలో ఆకాశము అంటారు. ఆకాశము అంటే అర్థం ఏంటంటే అవకాశాత్ ఆకాశ. అవకాశం కల్పించేటటువంటిది ఆకాశం. దేనికి అవకాశం కల్పిస్తుంది? ఈ షెడ్డు కట్టుకోవడానికి అవకాశం కల్పించింది.
ఈ షెడ్డులో మనందరం ఉండడానికి అవకాశం కల్పించింది. ఈ ప్రపంచంలో మనం ఉండడానికి అవకాశం కల్పించింది. ఈ లోపల ఉన్నటువంటిది ఆకాశమే, బయట ఉన్నటువంటిది ఆకాశమే. మధ్యలో రేకులు పెట్టి దీన్ని షెడ్డు అని పేరు పెట్టాం. మధ్యలో 4 ఇటుకలు పెట్టి ఇది ఇల్లు అంటున్నాం. ఉండేటటువంటిది ఆకాశమే. కాబట్టి శబ్దం అనేటువంటిది ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణించాలి అంటే మధ్యలో అవకాశం కల్పించేటటువంటి ఆకాశతత్వం కూడా అక్కడ ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పంచభూతాల నుంచి తీసుకుంటున్నారు అన్నిటినీ కూడా. కాబట్టి ఆకాశతత్వం ఏమిటి? ఆకాశం యొక్క మనకి సహాయకారిగా ఉండేది ఎక్కడంటే శబ్దం ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ఉపయుక్తంగా ఉండేటటువంటి ఆ గ్యాప్, ఖాళీ ఏదైతే ఉందో అది. కొంతమందికి మధ్యలో ఆకాశం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఆకాశం? ఈ చెవికి మధ్యలో ఆకాశం ఉంటుంది లోపల. దానివల్ల ఏమవుతుందంటే ఇటు నుంచి వస్తూ ఉంటుంది, ఇటు నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మధ్యలో ఏం మిగలదన్నమాట వాళ్ళకి. మామూలుగా ఆకాశం అంటే బయట ఉండేటటువంటిదంతా ఆకాశం. అదే శబ్దహకే పౌరుషం ఋషు అంటే మానవులలో ఉండేటటువంటి పౌరుషం, పట్టుదల. ఇప్పుడు ఎవరినన్నా ఏదన్నా ఒక మాట అన్నాం అనుకోండి, అరే కుక్క అని అన్నాం అనుకోండి, అడు ఊరుకుంటాడా? మన్ని ఊరుకుంటాడా? నేను ఒకసారి కుక్క అంటే వాడు మొత్తం జూలో జంతువులు అన్ని పేర్లు పెట్టి తిడతాడు నన్ను. మొత్తం అడవిలో ఎన్ని రకాల జంతువులు ఉంటాయో అన్ని రకాల జంతువులు పేర్లు పెట్టి తిడతాడు నన్ను. నేను అన్నది ఒక జంతువే. ఎందుకని? పౌరుషం. మాకు పౌరుషం లేదా? పౌరుషం అంటే ఏంటంటే అండి, వాస్తవంగా కోపాలు తెచ్చుకోవటమును ఎదుటి వాళ్ళ మీదకి ఎగబడటం అది కాదు పౌరుషం అంటే. పౌరుషం అంటే ఏంటంటే రెస్పాండ్ అవ్వటం, ప్రతిస్పందించటం. అది పౌరుషం. మానవుడి యొక్క లక్షణం అది. ఏదైనా సరే అది మంచి జరగనివ్వండి, చెడు జరగనివ్వండి, మన లోపల నుంచి ఒక ప్రతిస్పందన అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు అక్కడెక్కడో యుద్ధం జరుగుతోంది. అదేది అక్కడ ఇది ఇరాన్, అక్కడెక్కడో ఇజ్రాయెల్కి మధ్యలో యుద్ధం జరుగుతోంది. వాస్తవంగా మనకేం సంబంధం లేదు, కానీ అయ్యో ఏంటండి ఇదంతా. వి రెస్పాండ్. ఏం రెస్పాండ్ కాకుండా ఉంటామా? అయ్యో దానివల్ల ఎంతమంది చచ్చిపోతారో, అయ్యో ఏం జరుగుతుందో, అయ్యో రేపు పొద్దున్న ఏమవుతుందో. అందరికి ఇప్పుడు ఒకటే బెంగ ఏంటంటే ఈ యుద్ధం వల్ల పెద్దగా భారతదేశానికి వచ్చిన నష్టమేం లేదు కానివ్వండి, ఒకటే ఒక ఇబ్బంది అందరికీ ఏంటంటే కొంచెం ఏమన్నా పెరిగితే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి. మనకి ప్రాబ్లం అక్కడే, తిరగడానికి ఉండదు పెద్దగా. అది ఆ ప్రాబ్లం తప్ప మనకి మన ఉప్పు పప్పు వీటికి ఏం పెద్ద ఇబ్బంది లేదు. టమాటాలకి బెండకాయలకి ఇబ్బంది లేదు, మనకి తిండి దొరుకుతుంది. కానీ కొంచెం రేట్లు పెరుగుతాయి అన్నమాట టెంపరీగా. అది తప్ప మనకేం ఇబ్బంది లేదు దీంట్లో. ప్రతిస్పందిస్తాం మనం. ఆ ప్రతిస్పందించేటటువంటి లక్షణం మానవుడి యొక్క లక్షణం. అది ఎవరు? అది కూడా లోపల పరమాత్మ ఉన్నాడు కాబట్టే మనం ప్రతిస్పందిస్తున్నాం. ఏ ప్రతిస్పందన లేకుండా ఎవరన్నా ఉండగలరా అండి? ఎవరన్నా ఉండగలరా? ఆఖరికి ఒక మూగవాడైనటువంటి వాడు కూడా లోపల ప్రతిస్పందన ఉంటుంది, బయటికి చెప్పలేకపోవచ్చు. వాడి లోపల ప్రతిస్పందన ఉంటుంది. కళ్ళు లేనటువంటి ఒక అంధుడిలో కూడా ప్రతిస్పందన ఉంటుంది, బయటికి వ్యక్తపరచలేకపోవచ్చు. కాబట్టి ఆ రెస్పాండ్ అయ్యేటటువంటి లక్షణం ఏదైతే ఉందో అది కూడా నేనే అని చెప్తూ ఇంకా కొన్ని చెప్తున్నారు చూడండి.